నమస్కారం. ఎస్ఆర్కే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా వాడవాడలో మువ్వన్నెల జెండా రెపరెపలు. దేశభక్తి చాటుకున్న ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు. తిరుపతిలో గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు. 2 కేసులలో 9 మంది అరెస్ట్, 18 కిలోల గంజాయి స్వాధీనం. జిల్లా కలెక్టర్పై భూమన అసత్య ఆరోపణలు తగవు. విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి వీఐపీ విరామ సమయంలో విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్గా దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్ట్రైట్గా వచ్చాను సార్. మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ స్పష్టం చేశారు. పొంగనూరు పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా పలువురు మైనర్లు వాహనాలు నడుపుతూ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఎంవీఐ సుప్రియ మాట్లాడుతూ మైనర్లకు డ్రైవింగ్ పై సరైన అవగాహన ఉండకపోవడం వల్ల రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు వాటిల్లుతోందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మేము ఆకస్మిక తనిఖీలు చేపట్టాము పోలీస్ వారి సహకారంతో. అందులో భాగంగా మేము గమనించింది ఏమంటే మైనర్ డ్రైవింగ్ జరుగుతుందండి. నేను ఇప్పటికే పలుమార్లు చాలాసార్లు హెచ్చరించాను, విజ్ఞప్తి చేశాను. తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ విజ్ఞప్తి చేశాను. అయినప్పటికీ తల్లిదండ్రులు, విద్యార్థులకి, పిల్లలకి, స్కూల్స్కి, కాలేజెస్కి, ఈవెన్ 13 years ఏజ్ ఉన్న బాబు కూడా నిన్న మైనర్ డ్రైవింగ్లో పట్టుబడ్డాడు. ఇన్సూరెన్స్ ఉందా లేదా, 15 years అయిపోతే ఒకవేళ వెహికల్ కండిషన్లో లేకపోతే అది స్క్రాప్ చేయడం, ఆర్సీ క్యాన్సిల్ చేయడము, లేదు వెహికల్ కండిషన్లో ఉంటే అది రెన్యువల్ చేయించుకోవడము. ఇన్సూరెన్స్ చాలా వరకు నిన్న చూసినట్లయితే వెహికల్స్కి ఇన్సూరెన్స్ కూడా లేదండి 2 wheelersకి. సో ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. ఏదైనా జరిగినప్పుడు మీకు సేఫ్గా ఉండాలి, మీరు సేఫ్గా ఉండాలనుకుంటే ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయించుకోండి. వెహికల్స్ నాట్ ఓన్లీ 2 wheelers, వైట్ బోర్డ్ వెహికల్స్ ఏదైనా కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇన్సూరెన్స్ అవన్నీ అప్డేటెడ్లో ఉన్నాయా, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్, వ్యాలిడిటీస్లో ఉన్నాయా అనేది కంపల్సరీ అందరూ గమనించుకోవాల్సిందిగా కోరుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకుముందు చాలాసార్లు నేను మీకు విజ్ఞప్తి చేసినప్పటికీ వీళ్ళు చెప్తుంటారులే ఏముంది అన్న ధోరణిలో పోతున్నట్లు కనిపించింది నిన్న స్పెషల్ డే తర్వాత మాకు అలా అనిపించింది. సో మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెక్స్ట్ టైం మైనర్ డ్రైవింగ్లో ఎవరు పట్టుబట్ల వాళ్ళని కంపల్సరీ కోర్టు ద్వారా ప్రాసిక్యూషన్ చేయించి వాళ్ళని కంపల్సరీ జైలుకి పంపించాలని చెప్పి కూడా మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, విద్యార్థులు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువులు నేర్పించండి. ఆత్మరక్షణలో భాగంగా అమ్మాయిలు కూడా 16 years ఏజ్ ఉన్న అమ్మాయిలకు కూడా ఇచ్చి పట్టుబడ్డారు. వాళ్ళకి ఇంకా కరాటే నేర్పించండి, అలాంటిది ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్పించండి. అంతే తప్ప 18 years లోపే డ్రైవింగ్ నేర్పించేసి వాళ్ళకి వెహికల్స్ ఇచ్చేసి ఎక్కడంటే అక్కడ రోడ్డు పైన వీళ్ళు ఒక్కరే కాదు కదండి, పిల్లలు ఒక్కరే కాదు కదా, వేరే వెహికల్స్ వెళ్తుంటాయి, హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి, బస్సులు వెళ్తుంటాయి. వీళ్ళకి ఎలా వెళ్ళాలో కనీస అవగాహన ఉండదు, ఎలా డ్రైవ్ చేయాలన్న అవగాహన ఉండదు. డ్రైవింగ్ ఒక్కటి నేర్పించి వెహికల్ కీస్ ఇచ్చేసి మేమే పంపించామని కూడా చెప్తున్నారండి. నేను పట్టుబడిన తల్లిదండ్రుల నుంచి మేమే పంపించాము, బుక్ కోసం పంపించాము, హాస్పిటల్ ఎమర్జెన్సీ అని పంపించాము, ఇలా చెప్తున్నారు. ఏదైనా పిల్లలకి ఇలా మీరే పంపించిండొచ్చు. ఏదైనా జరగరాని జరిగితే అప్పుడు బాధపడేది ఎవరండి?
మీరే కదా తల్లిదండ్రులుగా మళ్ళీ మీరు తిరిగి కొనుక్కోగలరా పిల్లలకి ఏమైనా అయితే? సో దయచేసి మీ పిల్లలకి 18 ఇయర్స్ వచ్చేంత వరకు వెహికల్స్ ఇవ్వకండి. ఏదైనా ఎమర్జెన్సీ కంపల్సరీ అన్నప్పుడు మీరు తీసుకెళ్ళండి. ఒకవేళ స్కూల్కి లేట్ అయిపోతారు మీరు తీసుకెళ్ళి డ్రాప్ చేయండి. ఇంకా మన దగ్గర చూసినట్లయితే హెల్మెట్ లేకుండా మొన్న కూడా ఒక యాక్సిడెంట్ జరిగిందండి. 2 వీలర్ ఒక అతను 50 ఇయర్స్ ఏజ్ అని ఉన్న అతన్ని మైనర్ చిన్న బాబు సైడ్ నుంచి వచ్చి గుద్దేశాడు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు పిల్లల యొక్క కెరీర్కే ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ స్టడీస్ ఆగిపోతాయి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన శ్రీధర్ వర్మ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసిన శ్రీధర్ వర్మ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఎస్వీబీసీ చైర్మన్ కు టీటీడీ చైర్మన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ వర్మతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తదితరులు పాల్గొని చైర్మన్ ను కలిశారు. కాగా ఈ నెల 22వ తేదీన ఎస్వీబీసీ చైర్మన్ గా శ్రీధర్ వర్మ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతిలో యాదవులు వైఎస్ఆర్సీపీకి బలంగా నిలబడుతున్నారనే కక్షతోనే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని వైకాపా మరియు యాదవ్ సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాసు యాదవ్పై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని, ఇది పూర్తిగా రాజకీయ వేధింపులకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవ్ సామాజిక వర్గాన్ని భయాందోళనకు గురి చేసేందుకే ఇటువంటి పుకార్లు, అబద్ధపు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పరిణామాలపై వాసు యాదవ్ తల్లి తీవ్రంగా స్పందించారు. అలిపిరి పాదాల మండపం వద్ద దైవ సాక్షిగా ప్రమాణం చేసిన ఆమె తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. ఏదైతే వాసు యాదవ్ గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసులుకి నిరసనగా వాళ్ళ అమ్మగారైనటువంటి వాసు యాదవ్ గారి తల్లి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల దగ్గర ప్రమాణం చేసి, మా యాదవ్ కులమంతా ప్రమాణం చేసి వాసు యాదవ్ ఏ తప్పు చేయలేదు, నిర్దోషి వాసు యాదవ్ అక్రమంగా యాదవులనే కక్ష పెట్టుకొని కేసులు పెట్టారు అనేసి ఈరోజు ప్రమాణం చేశారు. అదే దమ్ము ధైర్యం కూటమి ప్రభుత్వానికి కానీ పెట్టినటువంటి వ్యక్తులకు కానీ ఉంటే మీరు కూడా ప్రమాణం చేసి వాసు యాదవ్ తప్పు చేసినారు అని సాక్ష్యాలతో సీసీ కెమెరా ఫోటేజీలతో నిరూపిస్తే మేమందరము వచ్చి మీకు తల వంచుతాం. అంతేగాని మీరు తప్పు కేసులకి మేము భయపడతామో, ఏదో బెదిరిస్తే బెదరతామో అనేది నినాదంతో మీరు ముందుకు పోతే కూటమి ప్రభుత్వం ఈసారి 10 స్థానాలలో కూడా గెలవదు, మా యాదవులతో పెట్టుకుంటే అనేది మేము తెలియజేసుకుంటూ మరొకసారి హెచ్చరిస్తున్నాం. మా యాదవుల జోలికి వస్తే కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అనేది గట్టిగా మేము హెచ్చరిస్తున్నాం. వైసీపీ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలు తిప్పికొడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు, డిఎస్సీ అభ్యర్థులు చంద్రగిరి నాగాలమ్మ మలుపు వద్ద నుండి టవర్ క్లాక్ వరకు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, కూటమి నాయకులు వారికి సంఘీభావం తెలియజేశారు. కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిర్వహించిన డిఎస్సీపై వైసీపీ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలు, దొంగ నిరసనలకు తిప్పికొడుతూ శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. మీరు చూస్తుంటారు ఈ గొడ్డల పార్టీ ఏ విధంగా డిఎస్సీ పైన అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్యలో వాళ్ళు చేసినటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లో ఎగ్జామ్స్లో జరిగిన అవకతవకలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈరోజు ఈ డిఎస్సీని తేవటం జరిగింది. సిట్ విచారణ ముగింపు దశలు ఉండేసరికి వాళ్ళు వాంటెడ్గా దీన్ని క్రియేషన్ చేస్తున్నారు. ఎక్కడ కానీ ప్రామాణికంగా డిఎస్సీలో కానీ శాస్త్రీయ ప్రకారంగా ఏ విధంగా చేయాలనో ఆ విధంగా కూడా మన ఐటీ శాఖ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయినట్టు నారా లోకేష్ గారు చేయడం జరిగింది. 2019 నుంచి 24 వరకు ఏ రోజు డిఎస్సీ పెట్టలా. గవర్నమెంట్ వచ్చిన ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే డిఎస్సీ పెట్టి 120 రోజుల్లో మీరు 240 కంప్లైంట్లు వేసినా కూడా డిఎస్సీని చెప్పిన ప్రకారం 16,342 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక పండగ వాతావరణంలో ఇవ్వడం జరిగింది. దీన్ని తట్టుకోలేకుండా ఈ గొడ్డల పార్టీ చేస్తాను. దీనికి అందరికీ కారణం ఈ గ్రూప్ 1 ఆఫీసులో జరిగిన స్కాము. దానికోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందండి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచిపై 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకోజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు, అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, ఏఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు సురేష్, మునిచంగల్ రాయలు, అర్చకులు బాబుస్వామి, వేంపల్లి శ్రీనివాసులు స్వామి, ఇన్స్పెక్టర్ చలపతి, లక్ష్మీకాంత్, మునుస్వామి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్పై వైకాపా నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం తగదని యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తీవ్రంగా హెచ్చరించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కలెక్టర్పై అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, నాయకులు కట్టా జయరాం యాదవ్, నరసింహ యాదవ్ మాట్లాడారు. తిరుపతి నగరంలో దాదాపు 92,000 దొంగ ఓట్లను చట్టబద్ధంగా తొలగించారనే నెపంతోనే కలెక్టర్పై కక్షగట్టి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ గారు మొన్న కూడా మీరు చూస్తే 90,000 పైచిలకు దొంగ ఓట్లని ఏ విధంగా ఇక్కడ వాటి అన్నింటినీ కూడా బహిర్గతం చేసి లిస్ట్ని ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున కూడా గతంలో కూడా మేము చెప్పాం 60-70 ఉన్నాయని. గత ఎన్నికల ముందు కూడా చెప్పాం. రిటర్న్గా కూడా ఎన్నికల కమిషన్కి కానీ కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది రిటర్న్గా. కానీ మేము కూడా ఆశ్చర్యపడే విధంగా 92,000 పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు ఇక్కడ చేర్చి అవి తొలగిస్తే అలాంటి సందర్భంలో ఈరోజు తన దీనికి సంబంధించిన దీనిపైన అక్రమాలపైన ఇది జరిగిందనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని నిందిస్తూ కలెక్టర్ గారిపైన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన భాష బీసీలందరూ కూడా ముక్త కంఠంతో కూడా ఖండిస్తూ ఉన్నాం. ఒక ఐఏఎస్ అధికారి, ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన అధికారి పైన ఈరోజు ఒక టీటీడీ చైర్మన్గా ఉండి ఎమ్మెల్యేగా పనిచేసి ఈరోజు వైసీపీ జిల్లా పార్టీ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఈరోజు బ్లాక్మెయిల్ చేసే విధంగా కూడా కలెక్టర్ పైన చేసిన విమర్శల్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదే మా ఇన్ఛార్జి మంత్రి గారి పైన కూడా ఏదైతే అసత్యపు ప్రకటనలతోటి అసత్య ప్రచారాలతోటి వైసీపీ లబ్ధి పొందే విధంగా ఇలాంటి ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా నీతికి నిబద్ధతకు కట్టుబడి గతంలో పోలీసు వ్యవస్థలు ఈరోజు నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నాయి. రెవెన్యూ కానీ పోలీసు కానీ ఈ విధంగా అన్నీ కూడా. కానీ గతంలో ఏ విధంగా పనిచేశాయో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వెనుదిరిగి చూసుకోమని అడతాను. ఈరోజు ఒక్క ఎన్నికలైనా తిరుపతిలో సక్రమంగా నిర్వహించారా? మీరు ఈ విధంగా మాట్లాడడానికి అనర్హులని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఎన్నికల ప్రక్రియ కాదు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కులాల గురించి మాట్లాడే మీరు ఒకే కులానికి చెందిన వ్యక్తుల్ని 5 సంవత్సరాలు టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఎలా కొనసాగించారో సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లుగా ఒకే దీనికి సంబంధించిన వ్యక్తుల్ని ఏ విధంగా కొనసాగించారో చెప్పమని అడుగుతా ఉన్నాం ఈరోజు. ఇదనే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తూ బీసీల పట్ల కానీ యాదవుల పట్ల కానీ మీరు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాల పట్ల తిరుపతిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలు కావచ్చు, యాదవులు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలపైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఘటనల్ని తిరుపతిలో ఇకనైనా మానుకోమని హెచ్చరిస్తూ ఆ యొక్క దీనికి సంబంధించి ఏదైనా ఉంటే రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వచ్చు, రిటర్న్గా చర్యలు తీసుకుంటాం. కానీ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రాల అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంటే అరాచకం సృష్టించే విధంగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రవర్తిస్తున్న తీరుని ఈ సందర్భంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కళ్లు మిరుమిట్లు గొలిపేలా భారీ తిరంగ జెండాలతో ర్యాలీలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. ఈరోజు 80వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హరఘర్ తిరంగా ర్యాలీని మన గౌరవ దేశ ప్రధాని మోదీ గారి నాయకత్వంలో హరఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా హరఘర్ తిరంగా ర్యాలీ మొదలుపెట్టడం జరిగింది. ఈ 80వ సంవత్సరం వేడుకల సందర్భంగా దాంట్లో
ప్రతి ఇంట్లో కూడా ప్రధాని మోదీ గారి ఆదేశాల ప్రకారం హర్ ఘర్ తిరంగా జాతీయ జెండాను ప్రతి ఇంటిపైన కూడా ఎగరవేయడం, దేశ భవిష్యత్తు కోసం యువత విద్యార్థులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. స్వాతంత్ర సమర యోధులు వాళ్ళని స్మరించుకుంటూ ఈ యొక్క హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా తిరుపతి నగరంలో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతోందని తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుడు గుండెల్లో జాతీయ గీతాన్ని స్మరించుకుంటూ, వందే మాతరాన్ని స్మరించుకుంటూ మన జాతీయ స్ఫూర్తిని ఈ స్వతంత్ర భారతదేశంలో మనం వెళ్తున్న విధానాలని స్మరించుకుంటూ ఎంతోమంది త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరూ తలెత్తుకొని గౌరవంగా జీవించే పరిస్థితి ఈరోజు ఉంది. ఈ స్వాతంత్ర దినాన్ని నిరంతరం మనం గుర్తు చేసుకోవాలి. ఎంతోమంది త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. వారందరినీ స్మరించుకుంటూనే ఈ భవిష్యత్తులో, ఈ నవభారత్లో ఈ దేశం గొప్పగా ప్రపంచ చిత్రపటంలో ఉండేలాగా ఒక పక్క నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాల్లో జాతీయ పతాకంతో ఈరోజు తిరంగ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించడం, ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయడం, విద్యార్థి నుంచి ముసలి వాళ్ళ వరకు జాతీయ పతాకాన్ని చేతిని పుచ్చుకొని ఈరోజు స్మరించుకుంటూ ర్యాలీలు నిర్వహించుకోవడం, ప్రార్థనలు చేసుకోవడం జరుగుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు మనం అంతా చూస్తే అది మనం జెండా అని చెప్పుకోకూడదు, మన గౌరవం, మన త్యాగాలకు ప్రతీక. అలాంటి జెండాని చేతి పట్టుకొని తిరుపతిలో కూడా ఈరోజు ఈ స్వతంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునేలాగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఆగస్టు 15 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఆగస్టు 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి పట్టణంలో ఈరోజు యావత్ అన్ని విద్యా సంస్థలు, అన్ని ఎన్జిఓస్, డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైనిక విభాగాలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క యాత్రను ప్రారంభించారు. నంది సర్కిల్ నుంచి అన్నారావు సర్కిల్, ఘంటసాల సర్కిల్ వరకు. ఇందులో ప్రధానమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం లేదంటే ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు తన ఇంటి మీద ఒక జాతీయ పతాకాన్ని ఎగరేసి దేశాన్ని ఒక భక్తి, త్యాగము, ఐక్యతకు చిహ్నంగా ఈ పతాకాన్ని ఎగరేయాలని పిలుపునివ్వడం జరిగింది. రాబోయే భవిష్యత్ తరాల వారికి కూడా ఈ స్వతంత్ర సమరయోధంలో ఎంతోమంది మహాత్ములు, మహనీయులు ప్రాణత్యాగం చేస్తున్నారు. వారి యొక్క జీవిత కథలు కూడా రాబోయే తరాలు వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 120 దేశాలకి భారతదేశాన్ని ఆదుగురు స్థానంలో తీసుకొచ్చినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎర్రకోటమై త్రివర్ణ పతాకాన్ని 12 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగిస్తున్న ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ గౌరవం దక్కుతుంది. ఇది ఆయన నా గౌరవం కాదు, 140 కోట్ల భారతీయులకు దక్కుతుందని ఈ గౌరవంగా ఈ సందర్భంగా తెలియజేశారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే వందే. ఈరోజు తిరుపతి పట్టణంలో మన కవిత సర్కిల్ నుంచి అన్నారావు సర్కిల్ వరకు ఈరోజు యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చినట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈ స్కూల్ కరెస్పాండెంట్కి, వాళ్ళకి టీచర్లకి, విద్యార్థులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంఎంబీజీ స్కూల్ వారికి ప్రత్యేకంగా ఈ యొక్క మా యొక్క మేక్ మై ఇండియా వారికి, మేక్ మై బేబీ వారికి అందరికీ కూడా, సీనియర్స్ అందరికీ కూడా, అలాగే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
తిరుపతి జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు 2 వేర్వేరు ఘటనల్లో 9 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 18 కిలోల డ్రై గంజాయి, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 కేసుల వివరాలను తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసులు, రవి మనోహరాచారి మీడియాకు వెల్లడించారు. కిట్లు కొత్తగా మాకు వచ్చినటువంటి కిట్స్ కూడా ఉపయోగించి చాలామందిని టెస్ట్ చేస్తున్నాం. ఆ విషయం కూడా మీకు తెలుసు. సో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న ఈరోజు ఉదయం జరిపినటువంటి దాడుల్లో ఒకటి తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 5 మంది దొరికారు. వాళ్ళ దగ్గర 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దాడులు జరిగాయి. దాంట్లో 4 దొరికారు. 13 మంది దాంట్లో 4 దొరికారు. 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 13 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు మన వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమంటే పోలయ్య అనే ఒకతను వైజాగ్ ప్రాంతానికి చెందినవాడు. ఇంకా మిగతా ముద్దాయిలంతా లోకల్ ఐఎస్మాలు, నెహ్రూ నగరు, వైవీపాలెం మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు అక్కడి నుంచి ఆ పోలయ్య అనే అతను తీసుకొని వచ్చి 13 కేజీలు వీళ్లకు అందజేయడానికి వచ్చాడు. అందులో మనకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 13 కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన తిరుచానూరు పరిధిలో కూడా ఒక 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా ఒక 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఈ 2 దాడుల్లో కలిపి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది మన తిరుపతి జిల్లా పోలీసులు. ముఖ్యంగా మా ఎస్పీ గారి సూచన, మా ఎస్పీ గారి అప్పీల్ కూడా పబ్లిక్ ఏమంటే ప్రజలు కూడా దీంట్లో అప్రమత్తమై మాకు సమాచారం ఇవ్వాలి. మీ యొక్క పేర్లు అవన్నీ కూడా మీకు గోప్యంగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా మేము కోరుకుంటున్నాం దీంట్లో. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మాకు సమాచారం ఇస్తే దీన్ని ఉక్కుపాదంతో తీసేయగలం. అదేవిధంగా మీకు తెలుసు ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో గంజాయికి సంబంధించినటువంటి కిట్స్ ఉపయోగించి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తాగారు, ఎంతమంది తాగలేదు అనేటువంటిది మీకు తెలుసు. మేము దాన్ని టెస్ట్ చేస్తున్నాం. అందులో మోరవర్ ఈ కిట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 1 నెల నుంచి 3 నెలల లోపల తాగితే ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. అంటే మినిమం 1 నెల, ఒకవేళ 3 నెలల కింద తాగితే కూడా ఈ గంజాయి కిట్ ద్వారా తాగినాడు అని తెలుస్తుంది. కాబట్టి ఈ కిట్ను మేము ఉపయోగించి ఆటోమేటిక్గా ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాం. ఒకవేళ ఫస్ట్ అయితే కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ పేరెంట్స్ని పిలిపియడం, అయ్యా మీ పిల్లోడు ఇట్లా ఉన్నాడని చెప్పి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒరిస్సా కానీ, జార్ఖండ్ కానీ అదర్ ప్రాంతాలకు వచ్చినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ ఫ్యాక్టరీలో ఎక్కడ దొరికితే కూడా వాళ్ళకు కూడా ఒక చాయిస్ ఇచ్చి చేస్తున్నాం. ఒకవేళ అటువంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా రెండవసారి కనుక దొరికితే ఖచ్చితంగా వాళ్ళను ఆ ప్రాంతం నుంచి పంపించేస్తున్నాం. అదేవిధంగా క్రిమినల్ కేసులు కూడా పెడుతున్నాం. ఇది మా ఎస్పీ గారు దీని మీద చాలా కఠినంగా ఉన్నారు. అదే చెప్తున్నాను, ర్యాపిడ్ టెస్ట్లో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కూడా అంటే 90% ఆఫ్ ద పీపుల్ మైగ్రెంట్ లేబర్స్. ఎందుకంటే మనకు మీకు చెప్పేది ఏముంది, ప్రతి దగ్గర కూడా మన ఈవెన్ ఇల్లు కట్టుకోవాలన్నా ఒరిస్సా వాడే రావాలా, మన ఇంకోటి కింద అవి బండలు వేసుకోవాలన్నా అందులో మనకి తిరుపతి ప్రాంతం మీద పారిశ్రామిక ప్రాంతం కాబట్టి వేరే డిఫరెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఫ్యాక్టరీస్లోకి అంతా కూడా మనకు జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్ వీళ్ళే వస్తున్నారు. సో మేము చేసిన టెస్టుల్లో కూడా 90% అదర్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అందుకే చెప్పాను మీకు, అదర్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళని మేము ఎగ్జామిన్ చేసి ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ కనుక రెండోసారి మళ్ళీ టెస్ట్ చేస్తాం. మళ్ళీ పీరియాడికల్గా టెస్ట్ చేస్తాం. మళ్ళీ దొరికితే వాడిని ఇక్కడ నుంచి ఉద్యోగంలో నుంచి వాళ్ళకి రికమెండ్ చేసి పంపించేస్తాం. లేదు మళ్ళీ కేసు పెట్టని రిమాండ్ చేస్తాం. కాబట్టి రవాణా మీద దృష్టి పెట్టాం కాబట్టి ఇంత తగ్గుముఖంగా ఉంది. మేము 1000 చేసి ఎంతమంది వచ్చారంటే దాదాపు 50 మంది వచ్చినారు. 50 మందిలో కూడా దాదాపు 40-45 మంది జార్ఖండ్ అదర్ స్టేట్స్ వాళ్ళే. అట్లా చిత్తూరు టెలికాం బిజినెస్ ఏరియా పరిధిలో బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ విస్తరణ వేగవంతంగా జరుగుతోందని, గ్రామీణ కనెక్టివిటీ మరియు స్థానిక వ్యాపారాల వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతోందని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఏవి శ్రీకుమార్ తెలిపారు. తిరుపతి నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు, ప్రజలకు, వ్యాపార భాగస్వాములకు, అసోసియేట్లకు మరియు ఉద్యోగులకు హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలండి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని బిఎస్ఎన్ఎల్ మొబైల్ మరియు భారత్ ఫైబర్ వినియోగదారుల కోసం పలు ప్రత్యేక స్వాతంత్ర దినోత్సవ ఆఫర్లు అందించడమైనది. వాటి వివరాలకు వస్తే, ఈ మొబైల్ సేవల్లో ₹1కే కొత్త సిమ్ ఆఫరు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. దీంట్లో 24 రోజుల వ్యాలిడిటీ, 1 GB డేటా మరియు అపరిమితమైన వాయిస్ కాల్స్, రోజుకి 100 SMS వరకు లభిస్తాయి. ఈ ఆఫరు 12 సెప్టెంబర్ వరకు చెల్లుబాటులో అవుతుందండి. అదేవిధంగా 2399 ప్రీపెయిడ్ ప్లాను గతంలో 365 రోజులు 65 రోజులు ఉన్న వ్యాలిడిటీని ఇప్పుడు అదనంగా 47 రోజులు అంటే 412 రోజుల వ్యాలిడిటీకి అందిస్తున్నామండి. రోజుకి 2 GB డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ కూడా 12వ తేదీ సెప్టెంబర్ వరకు చెల్లుబాటు అవుతుంది. బిఎస్ఎన్ఎల్ తమ మొబైల్ వినియోగదారుల కోసము ట్యాంగో లైవ్ ఎంటర్టైన్మెంట్ యాప్ని ఉచితంగా బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తుందండి. భారత్ ఫైబర్ సేవల్లో 399 ఫైబర్ ప్లాన్ 60 Mbps వేగంతో పొందవచ్చు. ఇప్పుడు గతంలో ఈ ప్లాను 499లో ఉండేది. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేక ఆఫర్గా మొదటి 3 నెలలకి ₹100 తగ్గింపు ఇస్తున్నామండి. ఇంకొక ప్రత్యేక ఓటీటీ ప్లాన్ 1111 ఓటీటీ ప్లాన్ అండి. 200 Mbps వేగంతో పాపులర్ ఓటీటీలు కూడా ఈ ప్లాన్లో ఆఫర్ చేస్తున్నామండి. ఇటీవల బిఎస్ఎన్ఎల్లో ఈ శాటిలైట్ ఫోన్ సేవలు ప్రారంభించడమైనది. మొబైల్ నెట్వర్క్తో ఆధారపడకుండా కమ్యూనికేషన్ సౌకర్యము ఈ శాటిలైట్ సేవల ద్వారా పొందొచ్చు. ఈ సేవ ద్వారా వాయిస్, SMS, పరిమిత డేటా సేవలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా విపత్తు సమయంలో సహాయక చర్యలు, మైనింగు, రక్షణ రంగము మరియు సముద్ర రవాణా వంటి రంగాలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ 4G నెట్వర్క్ విస్తరణతో పాటు బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్యతో పాటు డేటా వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. మొబైల్ వినియోగదారుల సంఖ్య 3.6 లక్షల నుంచి 4.4 లక్షలు పెరిగింది. రోజువారీ మొబైల్ డేటా ట్రాఫిక్ 37 టెరాబైట్ల నుంచి 47 టెరాబైట్లకి పెరిగిందండి. అంటే రోజుకు సుమారు 10,000 GB అదనపు డేటా వినియోగం నమోదైంది. అదేవిధంగా భారత్ ఫైబర్ కనెక్షన్లు ఇప్పుడు 32,000 పైగా కనెక్షన్లు చిత్తూరు టెలికాం జిల్లాలో పనిచేస్తున్నది. బిజినెస్ ఏరియాలో ఈ సర్వీసులు 114 ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్లతో ద్వారా ఈ 820 గ్రామాలు కవర్ చేస్తున్నామండి. రోజువారీ భారత్ ఫైబర్ డేటా ట్రాఫిక్ 210 టెరాబైట్లు నమోదైందండి. దీంట్లో FMCG వ్యాపారము లేదా ఇతర వ్యాపారాల్లో ఇప్పటికే బలమైన పార్ట్నర్ నెట్వర్క్ కలిగిన సంస్థలు ఈ ఈఓఐలో పాల్గొనవచ్చు. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు నమ్మకమైన, అందుబాటులో ఉండే మరియు స్వదేశీ టెలికాం కనెక్టివిటీ విస్తరించడంతో పాటు మొబైల్స్, భారత్ ఫైబర్ మరియు ఎంటర్ప్రైజ్ విభాగాల్లో సేవల్ని మరింత బలోపేతం చేసేందుకు బిఎస్ఎన్ఎల్ నిరంతరంగా కృషి చేస్తుందండి. నమస్కారం. తిరుపతి నగరంలోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు మాజీ తిరుపతి ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి చాలా బాధేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక బీసీ కులస్తుడు చాలా కష్టపడి చదువుకొని ఒక ఐఏఎస్ అవడం అనేది ఈ రోజుల్లో అంత ఆషామాషి విషయం కాదు. అట్లాంటి ఒక ఐఏఎస్ అధికారిని చాలా ఘోరంగా అవమానిస్తూ మాట్లాడుతూ ఒక అధికారిని, ఒక ఐఏఎస్ని, ఐపీఎస్ని బెదిరించి భయపిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని ఆగిపోతాయని, అధికారులు ఎవరు ఏ పనులు కూడా చేసేదానికి ముందుకు రారని, ఒక ఇండైరెక్ట్గా నెక్స్ట్ ప్రభుత్వం మేము వస్తే మీ పైన కేసులు పెడతాం, మీరు చేసిన ప్రతి ఫైల్ని కూడా మేము రీవర్క్ చేస్తామని చెప్పి ఇప్పటి నుంచే బ్లాక్మెయిల్ చేస్తూ ఏ అధికారిని కూడా రాష్ట్రంలో మొత్తం ఐఏఎస్ని, ఐపీఎస్లు ఏ పనులు చేయనీయకుండా అన్ని డెవలప్మెంటు ఆపాలని, ఎన్డీఏ కూటమి చేసినటువంటి ప్రతి అభివృద్ధి పనులను కూడా
ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ సంతకం పెట్టాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మెసేజ్ ఇస్తూ ఐఏఎస్ని అంత ఘోరంగా మాట్లాడటం, తిరుపతి కలెక్టర్ గారిని, మా ఇన్ఛార్జ్ మంత్రి గారిని ఆ విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. అదేవిధంగా ఒక కలెక్టర్ని డాకు మంగల్ సింగ్ అనేసని చెప్పటం అది ఎంతవరకు కరెక్టు? మీరు వయసులో పెద్దవాళ్ళు, 2 సార్లు తిరుపతికి ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. మీరు ఆ విధంగా కలెక్టర్ గారిని, మంత్రి గారిని చార్లెస్ శోభన్ రాజ్ అని మాట్లాడటం అది ఎంతవరకు కరెక్టు మీరే ఆలోచించుకోండి. వయసులో చాలా పెద్దవాళ్ళు ఆ విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. సో దయచేసి మీరు ఇంకొకసారి ఇట్లా ఐఏఎస్ని ఐపీఎస్ని ఏదంటే అది ఆ భాషలతో ఆ భాష వింటేనే డాకు రాజా అవన్నీ కూడా అది కరెక్టు భాష కాదు. సో కాబట్టి మీరేమి తప్పు చేయనప్పుడు అనుకుంటే మీరు హ్యాపీగా కోర్టుకు వెళ్ళండి, కోర్టులో ఫైట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకే కలెక్టర్ గారు పనిచేస్తారు. సో కలెక్టర్ గారు ఆ విధంగా మాట్లాడారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ని మాట్లాడటం అవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో కాబట్టి దయచేసి మరొకసారి చెప్తున్నాను, వైసీపీ పార్టీని ప్రజలు మర్చిపోయి చాలా రోజులైంది. సో కాబట్టి ఇంకనైనా మీరు ఈ విధంగా మాట్లాడుతూ వస్తే మేము మళ్ళీ వస్తే మీ పైన అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మానేసి ఎన్డీఏ కూటమి డెవలప్మెంట్ని తోడుగా మీరందరూ కూడా మాకు సహకరిస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసే కోసం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్లో ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పుడు ఏదైతే మన జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారో అదే జిల్లా కలెక్టర్ గారు మీ ప్రభుత్వంలో చిత్తూరు జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. సో కాబట్టి అదే మేము ఆ రోజు కూడా ఆ మాట చెప్పుంటే ఈరోజు మేము పోస్టింగ్ ఇచ్చేవాళ్ళం కాదు. సో కాబట్టి ఐఏఎస్ల పైన ఐపీఎస్ల పైన ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమికి ఎటువంటి శత్రువులు కావచ్చు, ద్వేషాలు కావచ్చు ఏముండవు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎన్డీఏ కూటమి డెవలప్ చేస్తుంది కాబట్టి ఐఏఎస్ని ఐపీఎస్ని టార్గెట్ చేస్తే వాళ్ళు సంతకాలు పెట్టడానికి భయపడతారు. ఎప్పుడైతే సంతకాలు పెట్టేది వాళ్ళు ఆపేస్తారో డెవలప్మెంట్ అయిపోతుందని భావించి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని ఏమి చేయలేక ఇంకొక రూట్లో వచ్చేదానికోసం వాళ్ళు ప్లాన్ చేసి ఈరోజు కలెక్టర్ని టార్గెట్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా వాడవాడలో మువ్వన్నెల జెండా రెపరెపలు, దేశభక్తి చాటుకున్న ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు. తిరుపతిలో గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు, 2 కేసులలో 9 మంది అరెస్ట్, 18 కిలోల గంజాయి స్వాధీనం. జిల్లా కలెక్టర్పై భూమన అసత్య ఆరోపణలు తగవు, విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహాదవ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.